హాయ్ వ్యూవర్స్. ఈరోజు మన మంచు లక్ష్మి ఒక మాట అనిందండి. వెనకాల అటాచ్ చేస్తున్న నాకు ఆయన పేరు తెలియదు కానీ సినిమా జర్నలిస్ట్ అని తెలుసు. అండ్ ఆయన సినిమాలు అనే క్వశ్చన్ల తర్వాత ఆయన మీద ట్రోలింగ్లు మీమ్లు అవి ఉంటాయని కూడా నాకు తెలుసు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన నిన్న మంచు లక్ష్మి సినిమా ఏదో రాబోతుంది మరి కొద్ది రోజుల్లో. దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఏదో చేస్తున్నప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమండి మీరు 50 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీకు 12 సంవత్సరాల పాప ఉంది, మీరేంటంటే అటువంటి బట్టలు వేస్తున్నారు, అది చూసి మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏంటి అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటని చెప్పేసాడు. అడిగే క్వశ్చన్ కూడా సరిగా రాలా. అంటే సారీ మరి ఆ పెద్ద ఆయన ఎలా అనుకున్నా నాకు పర్లేదు, ఓపెన్గా అంటున్నా. ధైర్యం చాలా ఆయనకి. క్వశ్చన్ అడగాలని ఉంది బట్ ధైర్యంగా అడగలేకపోయాడు. అప్పుడు ఆ మంది ఇదే ప్రశ్న మీరు మగవారిని అడుగుతారంటే నేను అడగలేనన్నాడు. ఎందుకు అడగలేవయ్యా నువ్వు? మగవాళ్ళని అడగాల్సిన అవసరం అంటే నువ్వు చెప్పాలి. తర్వాత హౌ డేర్ యూ ఆస్కింగ్ మీ లైక్ దట్ అన్నప్పుడు దానికి డేర్ ఏముంది? ఇది భారతదేశం, మన తెలుగు వాళ్ళం, మనకంటూ సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. మన దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా ఒక పని చేస్తే రిమైనింగ్ చాలామంది ఫాలో అవుతారు. అలాగే మీరు అంటూ మంచు ఫ్యామిలీ అండ్ మోరోవర్ ఒక లక్ష్మి అన్నప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది. మీరు చేసే పని చూసి మిగతా ఎందుకు ఫాలో అవ్వరు? అలా 50 సంవత్సరాల వయసులో మీరు వేసే డ్రెస్సులు రిమైనింగ్ అవి చూసి ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగా ఫాలో అయితే కాపురాలు కూలిపోవా, గొడవలు కావా, ఏంటండి ఇదని చెప్పేసి అడగలేకపోయాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆయన తరఫున అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ లక్ష్మిని చూసి ఫాలో అయ్యే వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, నా తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తా, ఓకేనా? వెనకాల స్క్రీన్ షాట్లు పెడతాను కదా, అవన్నీ వచ్చేసి రామ్ గోపాల్ వర్మని నేను 6 years బ్యాక్ లక్ష్మీ సెంటర్ అని చెప్పేసి ఆయన సినిమా తీస్తున్నప్పుడు త్వరలో సినిమా రిలీజ్ కావాలి, దాన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయనని రేడియో జాకీలు, ఆర్జేలు, నార్మల్గా పెద్ద పెద్ద మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాకు మధ్యన ఈటీవీ ప్రతిధ్వని ఉంది, బయట ఫ్రీలాన్స్ వీడియోలు చేస్తూ ఉంటారు. అలా ఐఫై నెట్వర్క్ అని ప్రజెంట్ తుపాకీ అనమాట, అది ఆ తుపాకీ వెబ్సైట్, తుపాకీ న్యూస్ వెబ్సైట్ లైక్ వాళ్ళది. అది వాళ్ళకి అప్పుడు ప్రజెంట్ వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ప్రజెంట్ టీడీపీ వచ్చి చాలామందిని వాళ్ళని ఇంటర్వ్యూలు చేశాను నేను. ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా వాళ్ళు కొన్ని టిప్స్ ఇవ్వడం కూడా జరిగింది. అవి వాడు కూడా బ్రహ్మాండంగా గెలిచారు, కొంతమంది మంత్రులు కూడా అయిపోయారు. నేను నా డ్యూటీ చేశాను అంతే, ఒక జర్నలిస్ట్, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ డబ్బా కొట్టుకోవాల్సింది ఏమీ లేదు, ఓకేనా? వాళ్ళు కష్టపడ్డారు, గెలిచారు, అది తర్వాత విషయం. నేను చెప్పదలుచుకున్నది ఏంటి ఇక్కడ, ఆ ఛానల్ వాళ్ళు రాంగ్ చెప్పడం మీరైతే కరెక్ట్ చేస్తారు, మీరు రండి అంటే ఆ రోజు వెళ్ళి ఫిలిం ఛాంబర్ అనమాట, ఫిలిం నార్లో ఉంటుంది, అక్కడ ఇంటర్వ్యూ చేసి దాన్ని ఇంకా మళ్ళీ ఈటీవీ ప్రతిధ్వనికి వెళ్ళిపోయారు. అదైన తర్వాత మరలా ఆదాన్ ఛానల్ ఉంది కదా, దానిలో మళ్ళీ ఫ్రీలాన్స్ వీడియోస్ ఇచ్చేవాడు. అసలు ఫుల్ బిజీ ఉండేవాడు అప్పట్లో అయితే. సరే విషయం ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ పెట్టాక నా వాటి బిజీలో నేను ఎటు బయట ఫ్రీలాన్సింగ్ ఏం చేయట్లేదు, కానీ కావ్యాస్ మీడియాలో చేతన మీడియాలో ఎప్పుడప్పుడు వీడియోలు ఇస్తూ ఉంటాం. సో పాయింట్ వద్దాం, ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. రామ్ గోపాల్ వర్మని నేను అడిగిన ప్రశ్నలు చూడండి, అడిగిన విధానం చూడండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు, అవతల వ్యక్తి ఎలాంటి వాడు ఏంటని తెలిసినప్పుడు, అర్థమైనప్పుడు, మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానాన్ని బట్టి తిరిగి మరలా మన ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ రానప్పుడు ఎలా అడగాలి ఏంటని తెలియనప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ చేయాలి. తెలియనప్పుడు ఇంటర్వ్యూ చేయకుండా ఉండాలి. ఈ రోజులో నేను చూస్తున్నా, ఎవడ పెడితే వాడు, ఎవత పెడితే అది, ఎవరిని పెడితే వాళ్ళని పట్టుకొచ్చి ఏదేదో సెలబ్రిటీలాగా వాళ్ళకి 100 లక్షల్ని కోట్ల మంది ఉన్నాయి సబ్స్క్రైబర్స్, దొరికింది మైక్ అని చెప్పేసి ఏదేదో క్వశ్చన్లు అడుగుతాడు. అవతల ఉన్నాడు కూడా ఎవరు రిటర్న్ క్వశ్చన్ అడిగాడు అని చెప్పేసి అనకుండా ఏదో ఆన్సర్ చెప్పేస్తా పోతారు. నువ్వేదని అడుగు, నేను చెప్పాల్సింది నేను చెప్తా. నువ్వు నా డబ్బులు ఇచ్చావుగా, నువ్వు ఎలా చెప్తా అలా చెప్తాను. ఇంకొంతమంది గబ్బు పట్టేస్తున్నారు ఇంటర్వ్యూల పేరుతో. వీడికి మెయిన్ ఇంటెన్షన్, మోహన్ బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీరు మన తెలుగు సమాజంలో ఉన్నారు కదా, మన దగ్గర స్త్రీ అన్నప్పుడు నిండుగా బట్ట కట్టుకోవాలి. ఒకవేళ బట్ట తనకు నచ్చినట్టు కట్టుకున్నా అసభ్యంగా ఉండకూడదు. అది చూసి ఆడవారు తలదించుకునేలా ఉండొద్దు, మగవాళ్ళు సొంగగరుచుకునేలా అసలు ఉండొద్దు. దట్ మీన్స్ చిత్తకార్త కుక్కల్లాగా ఉన్నటువంటి మగవాళ్ళని రెచ్చగొట్టేలాగా అసలు ఉండొద్దు. పసిపిల్లల మీద కూడా రేప్ చేస్తున్నారు, ముసలి మీద రేప్ చేస్తున్నారు, డ్రెస్ గురించి మాట్లాడదు నువ్వు అంటే ఇక మీ మైండ్కి తెలుసు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటి మీకు తెలుసు. సో మరలా అడుగుతున్నానమ్మా, మన ఇంట్లో ఉన్నటువంటి కూతురో తల్లో భార్యో లైక్ వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుంది ఏంటో ఆలోచిస్తున్నప్పుడు సెలబ్రిటీలు వేసుకున్న డ్రెస్సులను చూసి వీళ్ళు కూడా అలాగే రెడీ అవ్వాలని చెప్పేసి అనుకుంటామా, లేదంటే వాళ్ళు అంతేలే మన మాత్రం పద్ధతి ఉండాలనుకుంటాం? మీరే చెప్పండి. ఈమె మంచు లక్ష్మి మనిషి చాలా మంచిది, కానీ వెస్ట్రన్ కల్చర్ అంటూ
ఆడ మగ సమానం అంటూ అర్థం పర్థం లేకుండా కొన్ని సందర్భాలు మాట్లాడే మాటలు తల తీసినట్టుండేది నాకైతే. ఇప్పుడు కూడా అదే, మహేష్ బాబు 50 సంవత్సరాలు దాటాయి, ఆయన షర్ట్ ఇప్పితే మీరు చూడరా, ఆయన షర్ట్ ఇప్పితే మీరు అడుగుతారా అంది. అసలు ఆయన ఎందుకు షర్ట్ ఇప్పుతాడు? అవసరమైతే తప్ప షర్ట్ ఇప్పడు, నీట్గానే ఉంటాడు. ఈ రోజులలో మగోడు నీట్గా బట్టలు వేసుకుంటున్నాడు. మగోడు కింద ఒక అండర్వేర్ ఉంటే చాలు, కింద గోషిగుడ్డు ఉంటే చాలు, వాడు ఎట్టన్నా ఏం కాదు. అటువంటి మన సమాజం అన్నది. ఆడవారు మాత్రం పద్ధతిగా గొప్పగా ఉండాలని కోరుకునే సమాజం ఉంది. కానీ దౌర్భాగ్యం, దరిద్రం, మన చట్టాలు, ఫెమినిస్టులు, వాళ్ళు వీళ్ళు వెస్ట్రన్ కల్చర్ అని బడి అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిని ఎలా చూడాలన్న విషయం కూడా ఎవరికి అర్థం కానంత రీతిలో డ్రెస్సింగ్ సెన్స్. అదేంటంటే ఒకప్పుడు హీరోలు హీరోయిన్లు డబ్బు ఉండాలంటే నీట్గా బట్ట ఒళ్ళంతా కప్పుకునే వాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బు ఉండాలంటే గుడ్డ పిల్లలు కట్టుకుంటున్నారు. హీరోయిన్లు సెలబ్రిటీ అంటే ముక్కలు కట్టుకొని కనిపిస్తూ పోతా ఉన్నారు. అవునా కదా? మీరే చెప్పండి. నా బాధ అంతా మీకు అర్థమైంది. మనల్ని 10 మంది ఫాలో అవుతారన్నప్పుడు మనం చేసే పని సమాజాన్ని చెడగొట్టేటట్టు ఉండొద్దు. మన వస్త్రధారణ, మన మాట, మన అలవాట్లు ఏవైనా సరే 4 గోడల మధ్య మనకు పరిమితమయ్యేటట్టు ఉండాలి తప్ప, మనం చూసి 10 మంది నేర్చుకునేటట్టు ఉన్నారు అన్నప్పుడు మన అన్నీ కూడా గొప్పగా ఉండాలి, బెస్ట్గా ఉండాలి. బిఏ రోమన్ ఇన్ రోమన్ అంటారు. ఇది భారతదేశంలో భారతీయులాగే ఉండు, తెలుగు స్త్రీలాగా ఉండు. వీళ్ళు అమెరికా వెళ్ళి మనం రోజైనా ఎప్పుడో చూసాం, ఆమె ఇక్కడ ఫారెన్ టూర్లో చిన్న ఫ్రాక్ వేసుకుంది, ఆమె గౌన్ వేసుకుంది. అది ఎవరైనా తప్పట్లేదే, ఆమె ఇష్టం అది. అక్కడ ఇక్కడ అలా ఉండదు కదా. మొన్న ఆ మధ్య హోంమంత్రి అనితని అనుకుంటా ఆమె అన్నది, చూడీదార్ వేసుకుని వచ్చింది ఏంటి, ఎలా ఉండాలి ఆమె అని చెప్పేసి. అప్పుడు రోజా సంబంధించిన పిక్స్ మొత్తం బయట పెట్టారు జనాలు. అండ్ జబర్దస్త్ షోలో ఆమె ఎలా చేసింది అంటే అవి బయట పెట్టారు. అనేది అదే అబ్బే, వైసీపీల గురించి మాట్లాడతాం ఎంత తక్కువ అయితే అంత బెస్ట్ అండి బాబు. ఏదైతే గలీజ్ పని రోత పని వాళ్ళు చేస్తారో అది అసలు నోరెత్తకూడదు ఎవరు. బట్ అవతల దాన్ని సొగం చేసిన సరే గబ్బు గబ్బు అన్నట్టు. సో అంతిమంగా నేను చెప్పేది, ఈరోజు మంచు లక్ష్మి అయినా కానీ ఇంకెవరైనా సరే, ఆడ మగ చిన్న పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, నార్మల్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి అందరినీ, బయట ఉన్న అందరినీ, మీడియాని అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆల్రెడీ మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. చివరి దశలో వెంటిలేటర్ మీద ఉన్నాయి అవి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన భాషను మర్చిపోతున్నాం. యూట్యూబ్లో సైతం తెలుగు ఫాంట్ బదులు ఏఎంఎంఏ అమ్మ, తిన్నావా, TINNAYA తిన్నావా అవి వస్తున్నాయండి కింద. మళ్ళీ వాళ్ళకి మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉంటూ ఉన్నారు. ఎదుటివాడికి అర్థం కావాలన్నప్పుడు తెలుగు అన్నప్పుడు ఇలాగిస్తామన్నారు. అదేంటి అని అన్నా, తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కానీ చదవడం రావట్లేదు, రాయటం రావట్లేదు అంటే చంపేశారు ఆల్రెడీ భాషని. అలా మన కట్టుబట్టలు చంపేసుకుందామా? త్వరలో బ్లూ ఫిల్మ్లు అన్నవి సినిమాలకు పాటుగా రావచ్చు. సెమీ బ్లూ ఫిల్మ్లు అంటే ఆల్రెడీ సినిమాలో కూడా నటించేస్తున్నారు. అదేమంటే యాక్టింగ్ అని అంటున్నారు, అదేమంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అంటున్నారు. ఏం చేద్దాం రా బాబు? ఒకప్పుడు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే వారిని అసలు ఎక్కడ కూడా బయట కనపడకుండా జాగ్రత్త పడి, ఇప్పుడు వాళ్ళు వచ్చి సెలబ్రిటీగా చేస్తున్నారు. ఈ విషయం సన్నీ లియోనే మెచ్చుకుంటాం. బంగారు తల్లి ప్రశాంతంగా చక్కగా పద్ధతిగా ఉంది, కూల్. బట్ ఇంక రిమైనింగ్ వాళ్ళు ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, మరలా చెప్తున్నా, ఒకప్పుడు ఒంటి మీద బట్ట సరిగా లేనటువంటిదని బజార్ తినేవాళ్ళు ఒళ్ళు కనిపించేలాగా తిరుగుతూ ఉంటే 10 మందితో పడుకోవడానికి తిరుగుతుందరా, ఎవడు పడుకుంటారా దాంతో అని చెప్పేసి అనేవాళ్ళు. బట్ ఈరోజు అలా కనుక ఎవరైనా కనపడితే వావ్ వాట్ ఎ ఫ్యాషన్, వావ్ సెలబ్రిటీ అన్నట్టు చూస్తూ ఉన్నారు. అలా ఉన్నారా లేదా మీరే చెప్పండి. నేను కొత్తగా ఏమీ అనట్లేదమ్మా. అలా ఈరోజు సిస్టమ్ తయారైంది లేదా మీరే చెప్పండి. ఇప్పుడన్నా ఎవరు పద్ధతిగా ఉండేవాళ్ళు, ఎవరు పద్ధతిని చెడుగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలకి మనం ఏమి నేర్పాలి, పిల్లలు ఏం నేర్చుకోవాలి? ప్లీజ్ ఇకనైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు సబ్జెక్ట్ తెలుసుకుని ఇంటర్వ్యూ చేయండి. సబ్జెక్ట్ మీద మీకు అవగాహన లేనప్పుడు మూసుకొని ఇంటర్వ్యూ క్లోజ్ చేసి వెనక్కి వచ్చేసేయండి. అవతల వ్యక్తి హోస్ట్ మీరు అడిగినటువంటి వాటికి సరైన సమాధానం చెప్పకపోతే మరలా దానిని తిప్పి మరీ అందంగా అడగండి. అంతే తప్ప ఇంటర్వ్యూ చేయటం రాక అవతల లేదు పెద్ద తోపు తిరుగులాగా బిల్డప్ ఇస్తూ బిహేవ్ చేస్తూ వాళ్ళు ఉంటే సరే అని చెప్పేసి మీరు ఉంటే ఎందుకు ఇంటర్వ్యూ చేయటం? అండ్ నాకేదో 10 మంది 100 మంది సబ్స్క్రైబర్ నేను తోపు అన్నట్టు, నేను ఒక సినిమాలోనూ సీరియల్లోనూ కనపడగానే, నేను ఒక చిన్న వెబ్ సిరీస్లోనూ లేదన్నప్పుడు టెలివిజన్ షోలో కనపడగానే నేను ఇంకా సెలబ్రిటీ, నేను ఎవరైనా ఏదైనా అనవచ్చు, నేను అలాగైనా ఉండొచ్చు. గొర్రెల మందలా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. అయితే ఆడ మగ తేడా, చిన్న పెద్ద తేడా, చదువుకున్నాడు ఎలా పడితే ఎవడ పడితే వాడు ఎలా ఉంటూ ఉంటే భ్రష్టు పట్టిపోతుంది రా బాబు సొసైటీ. అయితే నా బాధ అంతా మీకు అర్థం చెప్పి భావిస్తున్నా. రాంగోపాల్ వర్మతో నేను చేసిన ఇంటర్వ్యూ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి.